బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. పోలీస్ భార్య రియల్నెస్ వారిది. తర్వాత అఫ్ కోర్స్ చిత్రం వాస్ మై షోకేస్ ఫిలిం. నాగేశ్వరకి దేవదాస్ ఎట్లను, కృష్ణ గారికి అల్లు సీతారాం, నరేష్కి జంబలగడ్డ పంప. అది ఈవీవి సత్యనారాయణ గారికి 100% క్రెడిట్. ఆయన థాట్లోంచి వచ్చింది. దాని టైటిల్ కూడా వేరే ఉండేది, అది ఎవరికి తెలియదు. ఏంటిది? ఒరిజినల్గా నాకు కథ చెప్పి ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందన్నాను తిరుపతిలో రాత్రిపూట. మద్రాసు నుంచి కారేసుకు వచ్చాడు. చైనా అన్నాడు, తప్పకుండా చేయండి నేను చేస్తున్నా అన్న. టైటిల్ ఏంటంటే ఆ సినిమా టైటిల్ పేరు రివర్స్ గేర్. అవును, ముందు రివర్స్ గేర్ నాకు గుర్తుంది, నేను రాశాను అది. ఆ తర్వాత మార్చారు. అవునండి. ఇవన్నీ ఆ తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి జంబలగడి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది, పెట్టేద్దాం అన్నా. అది ఏదో సినిమాలో ర్యాలెన్ గారి ఓతపదం ఉంది. మాయాబజార్. మాయాబజార్ కాదు, మాయాబజార్ కాదు. సరే కరెక్ట్. ఫిల్మ్లో ఈ ఫిలిమ్స్ అన్నీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 4 స్తంభాలంటే చాలామంది తెలియవచ్చు, కానీ ఎస్పెషల్లీ కనకమహాలక్ష్మి, జంబలగడ్డ పంబ, చిత్రం 3 సినిమాలు కూడా తరాలు దాటి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యూత్కి కూడా ఎలా వెళ్ళిందంటే వాళ్ళ తరాలు చూపిస్తూ ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు దాంట్లో పెరిగారు. అది హోమ్ వ్యూయింగ్కి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేసే అవకాశాలు లేవు, కానీ బట్ ఇంట్లో కృతం చూస్తుంటే హిలేరియస్ కామెడీ. ఆ వంశీ గారి స్కూలు, ఆ స్టైల్. ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్లు ఎంతమంది ఫాలో అవుతారో ఆ స్కూల్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫాలో అవ్వలేకపోతున్నారు వంశీ గారి స్కూల్, కానీ బట్ దే ఆర్ ట్రయింగ్. ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మీరే చెప్పేశారు, నేను అడుగుదాం అనుకున్న మాట అది ఏంటంటే, మీరు విజయనిర్మ గారి కొడుకు కాకపోతే అస్సలు మీరు హీరోగా అయి ఉండేవారా అనేది. బట్ మీరు చెప్పారు ఏదో ఒక అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది, బట్ అది నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్, సహనం అంతే ఇన్ని కావాలని చెప్పారు. బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారు అనుకుంటున్నారండి? ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది. మీరు అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళాను అనుకుంటారా మీరు? నేను అదే చెప్తానండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్. హీరోగా అదే చెప్పాను కదా, నేను ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు. ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు, కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు, నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి. ఇక్కడ ఒక్క పాజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్న దానిలో ఇప్పుడు మీకున్న సక్సెస్, మీకున్న 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా? లేదు, నేను ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ, నేనంటే నేను కాదు, నా డైరెక్టర్సు, నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు. చిత్రాంబళారే విచిత్రం వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్. అవును. జంబలగడి పంబ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక, చేసాం. అదృష్టం జయసుధ గారిది. అవును. హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్. హలో డార్లింగ్ సినిమా రామోజీ గారు చూసి ఏం సినిమా తీశారంటే, ఇది అమ్మొద్దు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. కానీ ఆడలేదు అవి. ఎందుకు ఆడలేదు? ఆడియన్స్కి అప్పుడు ఫిల్మ్ లిటరసీ ఇంత లేదు. దే వర్ లిమిటెడ్ టు వన్ స్కోప్. ఐ వాస్ ఇన్ అడ్వాన్స్, రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్. నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో. సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది. సేమ్ కామెడీ, నాకు ఆ బ్రాండ్లు ఇష్టం లేదు. కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్, జనాన్ని బోర్ కొట్టించడం కంటే, ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను. ఓకే, అదే కారణం. ఓకే, బట్ మళ్ళీ కమ్బ్యాక్ ఎలా జరిగింది సార్? అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించారని మీరు అనుకుంటున్నారు? యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే, యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ, ఒక మినిస్టర్ అవ్వలేదు. ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉన్నవి అవే. నేను అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు?
నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి. ఒక థాట్తో వెళ్తా. రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ, రామ్ మందిర్, వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి, రామ్ మందిర్ వస్తే ఏం తోలు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా. ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం. నేను ఆర్గనైజేషన్ లేదుగా, బీజేపీలో స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను, స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని, ఆ సీట్ని తప్పించారు. నేను హిందూపూర్ని ఎన్నుకున్నాను, హిందూపూర్ని ఎన్నుకున్నాను. ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టిట్యున్సీ. చాలా అడ్డంకులు తగిలినాయి. ఐ డోంట్ వాంట్ ఎ నేమ్ బియాండ్ దట్. నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్, ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సన్, మీ 50 ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది, ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుని చెప్తా ఇంటర్వ్యూకి బలం ఏముంటుంది? లే నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు, పర్వాలేదు. అసలు ఎందుకు జరిగింది అలాగా? నన్ను అది ఈక్వేషన్స్ వల్ల, రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వలేదు. నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా, నేను చేయనని చెప్పాను. ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను, నేను చేయనని చెప్పాను నేను. కానీ పర్వాలేదు, నేను ఒక ఐడియాలజీగా వెళ్ళాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తాను. సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశాను, అన్ని ఏరియాలు తిరిగాను. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్, దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం, ఆ బుల్లెట్లు నాకు తగలడం. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు 100 మంది వస్తారు. ఈ జెండా పట్టుకోవడం వల్ల 90 మందితో గొడవలు అవుతున్నాయి, ఆ 10 మంది నాతో ఉన్నారు. ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు. సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది, మళ్ళీ అది కళ్ళలో వచ్చేది నాకు. సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిలా కొట్టుకుంటున్నాను నేను. సో ఈ పాయింట్లో ఐ టుక్ ఎ డెసిషన్, నేను సినిమాల్లోకి వెళతాను. అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ. నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను. నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు, నా కోసం 30 సినిమాలు వచ్చినాయి. ఆ రోజు చెప్పా, మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న, ఒక్కళ్ళు కనపడలా, వెళ్ళిపోమన్నారా? అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది, వేరేం కాదు. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళకే డోస్ పడింది పైనుంచి, అది వేరే విషయం. సో నేనేమనుకున్నానంటే రైట్, ఈ జిల్లా నాది, నేను చేస్తా పని, ఏమవుతుంది నాకు, నేనేం ఆశించలేదు. 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను. గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు. అవునండి, ఆ బుక్ నా దగ్గర ఉంది, ఐ కెన్ షో ఇట్. నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఓ బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను. 130 చెరువులు నిండినాయి వాళ్ళ. 1,500 మంది కళాకారులకి హౌసెస్, ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి. నేను పనిచేశాను దీనికోసం. అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నానంటే. అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకుందాం. సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు, నువ్వు మంచి చేయాలన్నప్పుడు. 130 చెరువులు నిండితే కృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, అప్పట్లో చీఫ్ సెక్రటరీని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి, స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. సో ఫస్ట్ స్టెప్, ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా, చాలు నాకు, అంతేలేండి, అయిపోయింది. రెండోది, రామ్ మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు, ఒక చెక్కు పట్టుకుపోయా, పెద్ద చెక్కు. నేను ఎంత చెప్పదలుచుకోవాలా, ఎవరు రాలే ఇండస్ట్రీ నుంచి. నేను పిలిచాను కూడా, జై శ్రీరామ్ అని పెట్టేసి అక్కడ జై శ్రీరామ్ అని వచ్చా. మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి, ఆ ఇన్విటేషన్ కార్డు వచ్చింది, బొట్ట కంట్లో నీళ్ళు గారిపోయినాయి.
నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది. ఐఎమ్ డెస్టినీ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఐ హావ్ డన్ వాట్ ఐ హావ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ, ఫర్ మై హిందుత్వ. అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు. నా హిందుత్వాన్ని కాపాడుకుంటా. నా సినిమాల్లో నేను ఎదిగాను. మళ్ళీ ఇవాళ 50th ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్ని కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు 15 ఏళ్ళు. అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కంటతడి పెట్టుకునేది. నేను చెప్పా, నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుందని. 50 years ఇప్పుడు కప్పు. కదా మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు? సినిమాల్లో మంచి బిజీగా ఉండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్. ఆమె వచ్చింది పాప, కృష్ణ గారు వచ్చారు హిందూపూర్కి, ఇల్లు పెట్టాను అక్కడ. ఇప్పుడు ఇండ్లు అక్కడే ఉంది. దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు, కళాకారులు ఎక్కువ. అన్నీ నాశనం అయిపోయి నా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఏం తక్కువ కాలే. అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0. కాదు సార్,